తెలంగాణలోని వరంగల్ జిల్లా పేట పాండ్యాల గ్రామానికి చెందిన గంగాయల రాకేష్ 2016 ఏప్రిల్ మాసంలో సంధ్యతో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం నిర్వహించారు. ఈ వివాహానికి అధిరథ మహారథులు హాజరయ్యారు. సాధ్య పుట్టిన ఇంటి నుంచి 15 లక్షల రూపాయలు కట్నం, 100 సవర్లకు పైగా బంగారు ఆభరణాలతో అత్తారింటికి వచ్చింది. కొన్నాళ్లు సజావుగా కాపురం సాగింది. సంధ్య గర్భవతి కావడం, ఆమెకు పాప పుట్టడంతో దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి. పాప పుట్టిందన్న నెపంతో సంధ్యను పుట్టింటికి గెంటేశాడు రాకేష్. సంధ్యకు విడాకుల కోసం నోటీసులు పంపారు. అయితే కోర్టులో రాకేష్, సంధ్యలు కొన్నాళ్ల పాటు కలిసి జీవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఇంటికి వెళ్లిన సంధ్యను చిత్రహింసలకు గురిచేశాడు రాకేష్. అతని కుటుంబ సభ్యులు ఇంటిలోకి వస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో వారికి దూరంగా ఉంటుంది సంధ్య. అయితే కోర్టులో కేసు సాగుతున్నా అనుకోని రీతిలో తిరుమలలో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు రాకేష్. తిరుమలలోని శ్రీ సిద్ధేశ్వర మఠంలోని తనకి ఇదే మొదటి వివాహమని బుకాయించి మఠం వారిని నమ్మించి పెళ్లిపీటలు ఎక్కాడు. అంతా తాను అనుకున్నట్లే సాగింది. ఇంతలో మొదటి భార్య సంధ్య, కూతురు మాన్వీలు సిద్ధేశ్వర మఠంలో కళ్యాణ మండపంలో గొడవకు దిగారు. పెద్ద గొడవ కాబోతుందని గుర్తించిన రాకేష్ అపర్ణను తీసుకుని వెళ్లిపోయారు. ఇంతలో విషయం తెలుసుకున్న మఠం నిర్వాహకులు పెళ్లిని నిలుపుదల చేశారు. ఈ వ్యవహారం తిరుమల పోలీస్ కాంప్లెక్స్ కు చేరుకుంది. ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. రాకేష్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారణ సాగిస్తున్నారు. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే, నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు రెండో పెళ్ళి అవ్వలేదు. నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రజెంట్. నా భర్త నాకు కావాలి. నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను, నా బిడ్డని ఇంట్లో ఉండనివ్వట్లేదు. నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి, మేము పెళ్ళిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరినైనా నేను ప్రభుత్వాన్నైనా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అమ్మాయి గురించి నాకు తెలియదు సార్. అమ్మాయి గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ అనేవి నాకు తెలియదు. ఆ మీడియా పరంగా అమ్మాయికైనా నేను చెప్తున్నా, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇలాంటి బిడ్డ ఉంది. 7 సంవత్సరాల బిడ్డ ఉంది. దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకు ఏమని చెప్పారో, కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇవ్వలేదు.